దేశంలో ఎక్కడ చూసినా గానీ జై శ్రీరామ్ అని మారుమోగుతుంది కదా. అట్లనే ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న మానేరు స్కూల్ పిల్లలు చూడుర్రి, మేమేమన్నా తక్కువనా అని ఎట్లా ఏకమత్ చేసిర్రో ఆ రాముని కొరకు. గీ స్కూల్ పొలగాళ్ళు ఏమో చేస్తున్నారట, చూద్దాం పార్రి. ఏంది ఏం చేస్తున్నారు పొలగాళ్ళు? అందరూ కలిసిపోయి కూసున్నారు. ఇంతకు ఏం చేసిర్రని అనుకుంటున్నారా? ఒక పారి ఈ వీడియో చూడుర్రి. చూసిర్రా, శ్రీరామ్ అనే పేరుతోని గింత కూడా పొల్లుపోకుండా ఆర్డర్లో కూసున్నారు. మరి వీళ్ళకు చదువు చెప్పేశారు, ఏదో మాట్లాడతానంట. ఇనోర్రి. ముఖ్యంగా శ్రీరాముడు కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, సగుణాలు కలిగినటువంటి ఒక గొప్ప మహానుభావ దేవుడు. అతనికి ఒక మంచి తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక తల్లికి తనయుడిగా, ఒక మంచి భర్తగా, సమాజంలో ఒక ఆదర్శమూర్తిగా ఏ రూపంగా చూసుకున్నా రాముడు అన్ని రకాల సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అందరికి ఆదర్శము. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అది మతాలకు అతీతంగా ఆయనకు మంచి మూర్తిమత్వం గల వ్యక్తి. అటువంటి వ్యక్తిత్వం గల దేవుణ్ణి మనం ఇక్కడ ప్రతిష్ఠించుకొని 22 తారీఖు నాడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. నిజంగా మన భారతీయులందరికీ గర్వకారణం. కేవలం భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏ మతం అని అనకుండా, ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ఇండోనేషియా, థాయిలాండ్లో కూడాను ఒక ఈ పర్టికులర్ డే నాడు వాళ్ళు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారంటే మన రాముని యొక్క గొప్పతనం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధీకృతమై ఉన్నది. ఇప్పుడు ఈ నేపథ్యంగా ఇక్కడ ముఖ్యంగా మా మానేరు పాఠశాలకు వివరిస్తున్న గొప్పతనము ఆ నేపథ్యంలోనే పిల్లలతో కొన్ని ప్రదర్శన చేయించడం జరిగింది. ఇన్నరా, కరీంనగర్ జిల్లాలున్న మానేరు పాఠశాలల శ్రీరాముని మీద భక్తితోని 100 మంది పొలగాళ్ళు గిట్ల శ్రీరామ ఆకృతితోని ప్రదర్శన చేసిర్రు. ఇప్పుడు ఏడ చూసినా కూడా శ్రీరాముని పేరే ఇనొస్తుంది కదా, కొత్తగా ఏమన్నా చేద్దామని గిట్లికి మతి చేసిర్రట ఆ స్కూళ్ళున్న ఉపాధ్యాయులు. చూస్తుంటే 2 కళ్ళు చాలతలేవు కదా. జై శ్రీరామ్.